ప్రారంభంలో ధ్యానం మొదలుపెట్టినప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం సరిదిద్దుకోవడానికి, మన మనస్సుల మీద అదుపు పొందడానికి, మన లక్ష్యంపై మన మనస్సును లగ్నం చేసి ఉంచడానికి, దానిని అక్కడే స్థిరంగా నిలిపి ఉంచడానికి వీటికే ఎక్కువ సమయం ఖర్చయిపోతుంది. మొదట మనం మన శరీరాన్ని అనువైన స్థితిలో ఉంచాలి. ఆ తరువాత మన మానసిక శక్తులను, ఇంద్రియాలను క్రమపరచటం మొదలుపెట్టాలి. వీటన్నింటి గురించి బాగా ఆలోచిస్తే సరిగ్గా ధ్యానం చేయడానికి చాలా సమయం పడుతుందనే విషయాన్ని అర్థం చేసుకుంటారు. మనం వాస్తవంగా ధ్యానం చేయటం ప్రారంభించినప్పటి నుండే మన ప్రగతి మొదలవుతుంది. ప్రతిదినము ధ్యానం పదే పదే చేయటం వల్ల పరిస్థితులను అదుపు చేసే శక్తి మనకు పెరుగుతుంది. కాబట్టి సాధన చాలా ముఖ్యం. వారు ధ్యానాన్ని ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో జరిపి తీరాలన్నారు. అలా చేస్తే ధ్యానానికి ముందు చేయవలసిన ప్రాథమిక విషయాలకు కాలం వృధా కాకుండా వెంటనే మనం ధ్యానంలోనికి సరైన సమయంలో సులభంగా జారుకుంటాం. ఆ మేరకు మన ప్రగతి త్వరితమవుతుంది.